హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. పందిరి చిక్కుడు వేపుడు చేసుకుందాం రండి. ఇవి పందిరి చిక్కులు అండి. కడిగి ఒక బౌల్ తీసుకున్నాను. కొంచెము కారము, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఒక 5-6 రెబ్బలు ఎల్లిపాయలండి. ఈ 4 కూడా మిక్సీలో వేసేసుకోవాలి. ఇవి కొంచెము నీళ్లు తెరులుతున్నటువంటి వాటిలో వేసి మూత పెట్టేసేయాలండి. తర్వాత వేపుడు చేసేసుకోవాలి. అంటే ఇగో చూడండి, నీళ్లు తెరులుతూ ఉన్నాయి. ఈ తెల్లిన వాటిల్లో ఇవి వేసేసి ఒకే 1 నిమిషము ఉడకనిచ్చి తీసేసేయాలండి. బాగా తెరులుతున్నాయి చూడండి. ఇట్లా తెరినప్పుడు 1 నిమిషము మనము మూత పెట్టేసి తర్వాత తెరలంగానే తీసేసేయాలండి. ఈ పందిరి చిక్కుడు మొత్తము తెరిలిపోయింది చూడండి. ఇహ వాటర్ తీసేసి వేపుడు చేసేసుకోవటమే. ఇగోండి 4 మిక్సీలో వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను. మిక్సీ పట్టేసాను. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి మిక్సీ పట్టిందంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇవి మనము నీళ్ళలో తెరలి తీసేసినటువంటి చిక్కుడుకాయలను వేసుకోవాలండి. వేసుకొని కనుక లైట్గా వేయించేసుకోవాలి. ఈ చిక్కుడు బరువు తగ్గడానికి అవసరంగా ఉపయోగపడుతుంది. ఆకలి కూడా తగ్గిస్తుంది. మిక్సీలో వేసుకున్నాం కదండి, ఆ పొడిని ఇందులో వేసేసి కలిపేసేయాలి. ఇదిగో కలిపేసాను. చిక్కుడుకాయ వేపుడు రెడీ. సింపుల్గా అండి, కరెక్ట్గా 5 నిమిషాల్లో అయిపోతుంది చిక్కుడుకాయ కూర. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ మర్చిపోకుండా లైక్ చేయండి. చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఇహ సర్వ్ చేసుకొని తినేసేయటం.